ఒక ప్లేట్ ఉప్మా సార్. మీకు 2 దోశ, 2 దోశ, తప్పం ఇప్పించు. 2 దోశ, ఒక ఆనియన్ తప్పం. అరే కృష్ణ, ఇలాగే ఒకటి కొనుక్కోవచ్చు కదరా నువ్వు. ఇలాంటిది కొనాలంటే నన్ను అమ్మేయాలి. అయితే డబ్బులు ఎక్కర్లేదు అనుకుంటా. కామెడీ కొత్తగా ఏదైనా కృష్ణ, చెప్పు. అక్కడేంటి మాటలు? ఫ్యామిలీ రూమ్ లో కస్టమర్స్ వచ్చుండారు. చూసుకోవయ్యా, అరుస్తున్నాడు. సరే హలో, రావడం లేటో, పని చేయడం లేటో, అంతా కృష్ణానగర్ దగ్గర హోటల్లో ఉన్నా. మళ్ళీ మొదలెట్టాం ఆ ఫోన్ లో మాటలు. కస్టమర్స్ కోపం వచ్చి వెళ్ళిపోక ముందే వెళ్ళి ఆర్డర్ తీసుకో. మీరు ఇక్కడికి వచ్చి కృష్ణ అని అడిగితే చెప్తారండి. సరే, ముందా ఫోన్ పగలు కొట్టేయాలా? వేస్తాన్రా, చికెన్ లో బొద్దింకలు వేస్తాన్రా, దున్నపోతా. ఏ రోజు టైంకి రాడు గానీ వచ్చిన కాడి ఫోన్ తోనే సరిపోద్ది వీడికి. హలో, సలీం బాయ్ చెప్పండి బాయ్. మన సేట్ బీడా కొట్లో బాయ్. అలాగే బాయ్. బాయ్ కొత్త ఫోనా? సరే బాయ్. ఏ హోటల్? కృష్ణ. హే, త్వరగా ఇరా. ఇంగ్లీష్ లో చెప్పేది అర్థం కాలా? ముందు చెక్ చేసి చూసే ఉంటే డెలీట్ చేసి ఇస్తారంట. ఊరుకుంటావా? గాడియా రే, 2 పరోటా తీసుకొచ్చినట్లు కుక్కో. మేడం, నా ఫోన్ అది, నా ఫోన్. హలో, ఏం కావాలండి? ఆర్డర్ చెప్పినాను సార్. రే, ఇక్కడ ఏం కావాలో చూడండి. ఇక్కడ కృష్ణ ఎవరు? కృష్ణ నీ కోసం ఎవరో వచ్చుంటారు. వాడా? వాడే కృష్ణ. కృష్ణనా? సలీం బాయ్ పంపారు. సలీం సలీం బాయ్ ఫోన్ నీ దగ్గర కదా ఉంది. ఫోన్ అన్న, బైక్ తినా. ఏంటిదే? వచ్చిన కస్టమర్ పంపించేసి మళ్ళీ ఈ కస్టమర్ తో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు పని చేయకుండా? అసలు ఏంటి ఇది? నీ అబ్బా దిబ్బరొట్టి మొహ. పెద్ద కలెక్టర్ ఉద్యోగం నీ దగ్గర దున్నపోతు కూడా పనిచేయదురా. దిక్కుమాలిన అక్కుపచ్చి నీచి నెక్కిస్టోపు యదవా. కొట్టొద్దురా. అయ్యో, ఏంది రోజు ఇడేలా అయిపోయినాడా? మొబైల్ ఎలా మిస్ అయింది? ఫోటో తీస్తానా? నాకెళ్ళిపోయిందనా? ఆటో ఏదో తెలుసా? లేదన్నా. బండి నెంబర్ చూడలేదన్నా. ఆటో ఏదో తెలీదు, బండి నెంబరు తెలీదు. ఈ సిటీలో ఎక్కడ వెతుకుతావు? అన్నా, ఆ ఫోన్ నెంబర్ ఇవ్వనా? ఏ ఫోన్ నెంబర్? అదే నా ఫోన్ మిస్ అయింది కదా, దాని నెంబర్. అవును, సలీం బాయ్ కొత్త నెంబరు. అదే నా ఆ నెంబర్ ఇవ్వనా? 996231. అన్నా, మెల్లగా చెప్పనా? 996231 61 9514 9514. ఫోన్ కట్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసిందన్నా. ఇప్పుడు సలీం బాయ్ అడిగితే ఏం చెప్పాలి? అన్నా, నువ్వు వెళ్ళనా? సలీం భాయ్తో నేను మాట్లాడతాను. సలీం బాయ్ ఫోన్ తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్ కూడా వాసన నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళనా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నన్ను వదిలేండి. హలో, రే పొరబోకు నాయళ్ళారా, నీ పక్కనుండి ఆ దున్నపోతే ఎక్కడరా? మాట్లాడరా. అలా కదా నాది. ఫోన్ పట్టుకెళ్ళి ఎక్కడరా ఇచ్చారు? అమ్మేశారా? అయ్యో అన్న, అమ్మలేదన్నా. అది నిజంగానే మిస్ అయిపోయింది. వాళ్ళు రోలిపోతాయి. అదంతా నాకు తెలీదు. నైట్ నేను అక్కడికి వచ్చేసరికి నా చేతిలో తప్పకుండా ఫోన్ ఉండాలి. ఉంటుందన్నా. లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. కట్ చేశారు దున్నపోతూ. ఏమంటాడు? ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ ఆయన చేతితో పెట్టాలంటరా. వాడు ఫోన్ తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆ దిబ్బరొట్టి మొహంగాడి వల్లే వాడిని వదిలేనరా. ఫోన్ రా, స్విచ్ ఆఫ్ వస్తుందా? అది గనక నా చేతికి చిక్కిందనుకో, కొబ్బరికాయ ఎందుకు? కొబ్బరికాయ దాన్నలా చిత్త కొట్టి రోట్లో వేసి పచ్చడి చేసి పడేస్తాను. పచ్చడి. ఇది నా బాధ, నీకేం తెలుస్తుందిలే. ఆయన ఎందుకు తిడుతున్నావు? వీడెందుకు ఊర్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు తీసాడు? పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసేటట్టు. నచ్చితే యూట్యూబ్ లో పెట్టు, అందులో డబ్బులు వస్తాయిగా. ఆ డబ్బులతో వీడికి కొత్త ఫోన్ కొనివ్వు. వెళ్ళే. స్వాతి, ఫోటో తీస్తే తప్పేంటి? దానికే సెల్ తీసుకుపోవాలా? ఇదేమన్నా బాగుందా? అన్నా,
నేను ఫోటోలు తీయలేదన్నా. నువ్వు తీయకపోతే వాళ్ళెందుకు ఫోన్ లాక్కొని వెళ్తారు? ఫోటో తీయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరికిద్దరు గోకునేటప్పుడు వీడు లోపల దూరుంటాడు. పానకంలో పొడకల వీడు దూరాడుగా, అది వాళ్ళ కోపం. గోకే పనే అదేంటది? అదేంటి? రండ్రా బయటికి, త్వరగా బయటికి రండ్రా. రేయ్ వాసు అన్నారా? రాఘవన్నా ఇప్పుడు ఏం చేయాలన్నా? చేసేదంతా చేసి ఇప్పుడేం చేయాలని అడిగితే ఆయనేం చేస్తాడు? నీ అన్నయ్య వాసు అన్నయ్య. వెళ్ళు, నీ అన్నయ్యతో వెళ్ళి నువ్వే మాట్లాడు. మా నాన్నంతా రారు. నానా నువ్వు వెళ్ళకు నానా. మీరు చేసే గొడవలకి మా నాన్న పంచాయతీ. ఏయ్ ఇక నోరు మూస్తావా? ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. ఏయ్, రేయ్ అన్నా బిళ్ళాడిని లాక్కురా. రేయ్ ఏంటి చీకటిగా ఉంది, భయం వేస్తుంది. భయమా? రేయ్ నువ్వు పోరా. రేయ్ ఆగండి రా. అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడనే ఉండాలా? వద్దులే ఆగండి, ఎవరు పోనక్కర్లేదు. ఎక్కడి నుంచి ఆడిని పిలవండి. అన్నా వాడికి కాస్త చెప్పండి అన్నా. అన్నా వస్తున్నాడు. కృష్ణ, రేయ్ కృష్ణ, రేయ్ వద్దురా, రేయ్ ఆగరా, రేయ్. ఏం చేయాలో నాకు తెలుసు అన్నా, నన్ను క్షమించరా. నన్ను కూడా అన్నా. చెప్తాను కొడకలారా. ఫోన్ ఎక్కడ్రా? నిజంగా ఫోన్ దొరకలేదన్నా. దొరకలేదా? చేయండిరా వాడికి. ఎవరు? పిలవండిరా వాడిని. ఎవరన్నా? ఎవరా? మీకు తెలీదు కదా? మీరు మంచి ఫోన్ అని అన్నప్పుడే చెప్పారు కదరా ఇది సలీం భాయ్ ఫోన్ అని. పిలవండి, పిలవండిరా వాడిని. ఏంటి ప్రాబ్లం? సమస్య ఏంటో తెలియడం లేదు. వాసు, నువ్వు ఇలా గొడవ చేయడం వల్ల మిస్ అయిన ఫోను దొరకదు వాసు. ఓయ్ వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఎలా లాక్కోవాలో నాకు తెలుసు, నువ్వు ఊరుకో. ఏ గుండు, ఆ. వీళ్ళని చెక్ చేయరా, బాగా చెక్ చేయరా. అన్నా ఈ ఫోన్ భలే సౌండ్ అవుతుందన్నా, ఇంకో మోడల్ ఇది. అమ్మి. నేను అప్పుడే అనుకున్నాను, దొంగ ఎదవల్లారా. 1 lakh ఫోన్ ఎక్కడరా అమ్మేశారు? ఒట్టేసి చెప్తున్నా, ఎక్కడా అమ్మలేదు బాస్ అన్నా. అవునన్నా. మీరు అమ్మేశారో అమ్మలేదో అది నాకు తెలియదు. నాకు ఇప్పుడే ఫోన్ ఇవ్వాలి. వాసు, నీ ఫోను తీసుకువెళ్ళి అమ్ముకునేంత ధైర్యం ఇక్కడ ఎవరికి లేదయ్యా. ఏదో పిల్లకాయలు పొరపాట్లు మిస్ అయి ఉంటుంది. వెతికి తెచ్చివ్వడానికి కాస్త టైం ఇవ్వు వాసు. సరే, ఓ వారం ఆహా. టైం ఇస్తున్నాను. ఆ. ఆలోగా ఫోన్ నా చేతిలో ఉండాలి, లేదంటే మళ్ళీ వస్తాను. అప్పుడు నిన్ను నీ కూతుర్ని ముందు లేపేస్తా. ఇదిగో రేయ్, ఎక్కండ్రా. సరేనా? రేయ్ ఒక్క వారం, ఒక్క వారం టైం గుర్తుంది కదా? ఆలోగా ఫోన్ నా చేతికి రావాలి. రాలేదో బుర్రలు బద్దలైపోతాయి. రేయ్ పోనీ. కృష్ణ, సలీం బాయ్ ఎవరు? ఎలా ఉంటాడు? నేను వెళ్ళి అతనితో మాట్లాడి చూడమంటావా? అదంతా మాట్లాడైపోయింది, ఏం వర్కౌట్ కాలా. ఏమైంది? కొట్టడం కన్ఫర్మ్ అంట, కానీ 1 వారం పోస్ట్ పోండు. రేయ్, ఇప్పుడు నువ్వు ఫోన్ ఎలా ఇస్తావు? 1 వారంలో ఫోన్ దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? దొరకలేదంటే కొత్త ఫోనే కొనివ్వాలి. భలే కామెడీరా. ఎలా కొనిస్తావు? ఈయన పెద్ద కలెక్టరు, ఉన్న ఉద్యోగం ఊడింది. వీళ్ళని నమ్మి నువ్వెందుకు మాట్లాడావు నాన్న? ఫోన్ ఎవరు పోగొట్టారో వాళ్లే కొనివ్వండి. ఏయ్, ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. ఎవరు తలదూర్చాల్సిన అవసరం లేదు. కృష్ణ, కృష్ణ, కృష్ణకుమార్. పనికిరాని ఎదవలంతా ఇక్కడ రెంటుకుండటం వల్ల రౌడీలు వచ్చి గొడవ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళు దోమల మందు గౌరవంగా కొట్టే ఎలా వస్తే నీ బతకాలి? నోట్లో కొట్టమని చెప్తాను. పోవే అడ్డగాడిదా. ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఇగో తీసుకో, లోపలికి వెళ్ళు. ఏంటమ్మా అలా మాట్లాడావు? మాట్లాడేటప్పుడు కాస్త నాలుకే అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటమ్మా నువ్వు? సరిపో, భోజనం రెడీ చేయి. ఎప్పుడు చూసినా వాడికి సపోర్ట్ చేస్తావు. పో.